రేవంత్ పాలనలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. బిందెలు క్యూ లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పుడో ఓసారి వచ్చే ట్యాంకర్ల దగ్గర పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. చివరికి ఓపిక నశించి జనం తాగునీటి కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటక వైపు చూడాల్సి వస్తుంది. కిలోమీటర్ల దూరం బైకులపై వెళ్లి అక్కడి నుంచి తాగునీటిని మోసుకురావాల్సిన దుస్థితి దావురించింది. ఈ శుద్ధమైన తాగునీటిని అందించాలన్న సదుద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథను తీసుకొచ్చారు. అనుకున్నట్లుగానే ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫలితంగా సురక్షిత నల్లానీరు ప్రతి ఒక్క గడపకు అందింది. కానీ కాంగ్రెస్ రాగానే మిషన్ భగీరథ పథకం అటకెక్కింది. రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని లైట్ తీసుకుంది. అధికారులు మిషన్ భగీరథ నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. మండు టెండాకాలంలోనూ నల్లాల ముందు బారులు తీరుతున్నారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ట్యాంకర్ల ముందు పానిపట్టు యుద్ధాలు చేస్తున్నారు. కర్ణాటకకు అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రజల నీటి కష్టాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నియోజకవర్గంలో 10 ఏళ్ల క్రితం నాటి దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. వారం 10 రోజులకోసారి కూడా నల్లా నీరు రావడం లేదు. దీంతో నియోజకవర్గంలోని కంక్టి, కల్హేర్, నారాయణఖేడ్, నాగలగిద్ద మండలాల్లోని తండాలు చుక్క నీటి కోసం పరితపిస్తున్నాయి. అయినా రేవంత్ సర్కారుకు ఈ జనంగోస పట్టడం లేదు. ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయాడు. కనీసం అధికారులైనా స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. మంచినీటిని సరఫరా చేసే పైప్లైన్లలో లీకేజీలతోనే వాటర్ సమస్య తీవ్రంగా ఉందని తెలుస్తోంది. అయినా చర్యలు తీసుకోవాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. మెయింటెనెన్స్ నిధులు మంజూరు కాకపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. గ్రామాల్లోని కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది ఫోన్లు ఎత్తకుండా మౌనముద్రలో ఉన్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో గిరిజన తండాల్లో తాగునీటి ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళది తక్కబడలేదు సార్, ఇది కరెంట్ కూడా తక్కబడలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మాకు కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాం. ఈ వయసు వాళ్ళు ఉన్నారు, బండి ఉన్న వాళ్ళు పోయి తెస్తారు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు సార్? బండి ఉన్న వాళ్ళు చెప్పిపోతురు, లేని వాళ్ళు ఏమో ఇన్నే చేస్తారు సార్. ఇప్పుడు ఈ అడవిలో ఏడ బోర్ లేదు మాకు. ఇప్పుడు పోవాలి అంటే కర్ణాటక పోవాలి సార్. ఇప్పుడు ఏడకెళ్ళి తేవాలి సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. కరెంట్ కూడా 4 రోజులా సార్. మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. తాగునీరే కాదు, కరెంటు కోతలు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కామన్ గా మారాయి. నాగలగిద్ద మండలంలోని శాంతినగర్తో పాటు పలు తండాల్లో తీవ్రమైన సమస్య ఏర్పడింది. అసలే అప్పుడప్పుడు మంచినీరు వస్తోందంటే వారం 10 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అరకొరగా వచ్చే మంచినీరు కూడా బంద్ అయిపోయింది. 15 రోజుల కర్ణాటకలో అచ్యుతాండే ఉన్నది. కర్ణాటక ఇప్పుడే పోయి వచ్చినాం. ఆడ కరెంట్ లేదు. కావాలంటే మీరు పోదామంటే పోదాం. వాళ్ళు కూడా కరెంట్ లేదు బాబు వెళ్ళిపోయినట్టు వచ్చేసాం. సెక్రటరీలు కూడా వస్తారు, ఏం చెప్పారు. మీరు చూసుకొని మేము ఇట్లా చేయాలి. ఆడ ఉన్నది ఎందుకు సెక్రటరీ. కర్ణాటక రాష్ట్రం పొరుగునే ఉండడంతో మంచినీటి కోసం గిరిజన తండాల వాసులు అక్కడికి క్యూ కడుతున్నారు. బైకులపై బిందెలు కట్టుకుని కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లను తెచ్చుకునే దుస్థితి దాపురించింది. ఒక్కోసారి అక్కడిదాకా బైక్లపై వెళ్తే అప్పుడప్పుడు అక్కడ కూడా కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇక బైకులున్నోళ్లు ఎలాగోలా నీళ్లు తెచ్చుకుంటుంటే వాహనాలు లేని జనం మాత్రం ఊర్లలోనే నల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు నల్లా వస్తే అప్పుడంటూ క్యూ లైన్లలోనే బిందెలు పెట్టి రోజుల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు గ్రామాల్లోకి అప్పుడప్పుడు వచ్చే ట్యాంకర్ల దగ్గర కూడా బిందెడు నీటి కోసం పోటీలు పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ యుద్ధాలు చేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. ट्रांसपोर्ट बंद हो गए तो 3-4 दिन हो गए ट्रांसपोर्ट। पहले 8 दिन से पानी नहीं है। अब तांडे से कम ज्यादा कर्नाटक जा रहे, वजीराम तांडे जा रहे, कर्नाटक में है। चिखली जा को पानी ला रहे तांडे। उधर आप उधर गए तो उधर भी करेक्ट नहीं है। अब